ఆవుల ఎరువు లేదా ఆముదపు పిండి, వేపపిండి లాంటి సేంద్రియ ఎరువుల్ని వాడడం మానేసి కేవలం రసాయనిక ఎరువుల్ని మాత్రమే మోతాదుకు మించి ఉపయోగిస్తున్నాం. దీనివల్ల నేల గిడసబారిపోయి, సాంద్రత బాగా పెరిగిపోయి, కర్బన శాతం తగ్గిపోయి, భూమిలో పైరుకి ఉపయోగపడే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు నశించిపోయాయి. అవనిలో ఆముదపు పిండి, వేపపిండి, కానుగ పిండితో పాటు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, బాసిల్లస్ సబ్టిలిస్, రైజోబియం, అజిటోబాక్టర్, ఇంకా భూమిలో నిలువ ఉన్న భాస్వరాన్ని కరిగించే పిఎస్బి, అనేక రకాల జీవ నియంత్రకాలు మరియు జీవన ఎరువులు అధిక మోతాదులో ఉన్నాయి. కాబట్టి అవనిని పంటకాలంలో కనీసం 2 దఫాలుగా ఉపయోగించడం వల్ల నేల గుల్లబారిపోయి ఆక్సిజన్ లభ్యత పెరుగుతుంది. కర్బన శాతం పెరిగి భూమిలో వ్యర్థాలుగా ఉన్న రసాయనిక ఎరువులు తిరిగి వినియోగంలోకొస్తాయి. మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి తక్షణమే అవనిని వాడుదాం. మన నేలలో తిరిగి జీవాన్ని నింపుదాం. అవని. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఈ విభాగంలో మనము మిరప పంట యాజమాన్య పద్ధతులు గురించి తెలుసుకుందాం. మన దేశంలో మిరప పంట అత్యధిక శాతం సాగవుతోంది. కానీ రైతులు ప్రధానంగా ఈ మిరప పంటలో వారికి అనుభవమవుతున్నటువంటి ఇబ్బందులు ముఖ్యంగా ఏంటంటే తెగుళ్ళు. ఈ తెగుళ్ళ బారిన పడి పంట దిగుబడిని విపరీతంగా కోల్పోతున్నారు. ఈ హైబ్రిడ్ వంగడాలు వచ్చిన తర్వాత ఒక్కొక్క మొక్క ఖరీదు ఒక్కోసారి 10 నుంచి 12 రూపాయలు పలుకుతోంది. అటువంటి మొక్కలు తీసుకొచ్చి మనము నాటిన తర్వాత నాటిన 10 రోజులకే తెగుళ్ళు ఉధృతమైపోయి మొక్క సరిగా పెరగక, పెరిగిన తర్వాత కూడా కాయదశలో కూడా తెగుళ్ళు ఎక్కువగా ఉండి, తాలుకాయపడి కుళ్ళిపోయిన కాయలు ఉండి మనకు సరైన రంగు లేక దిగుబడి నష్టపోతున్నాం. కానీ వీటన్నిటిని అధిగమించాలంటే ఏం చేయాలి? మిరప పంటలో ముఖ్యంగా రైతుకు నష్టం కలిగేది తెగుళ్ళ వల్లనే. మనమేమి రసాయనిక ఎరువులు ఇవన్నీ తక్కువ వాడము, అనుకున్న దానికంటే ఎక్కువ వాడతాం, అవసరానికి మించి వాడతాం, ఇవన్నీ చేస్తాం. ఇన్ని రకాల తెగుళ్ళ మందులు కావాల్సిన అన్ని రకాల తెగుళ్ళ మందులు, రసాయనిక తెగుళ్ళ మందులు తీసుకొచ్చి పిచికారీ చేస్తాం, పురుగు మందులు అలాగే పిచికారీ చేస్తాం. కానీ అసలు ఈ తెగుళ్ళు అనేటివి ఈ మిరప పంటను ఆశించకుండా ఉండాలంటే ఏం చేయాలి అని మాత్రం ఆలోచించాం. కానీ ఇక్కడ నుంచి మీరు ఆలోచించాలి. నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి అని పరుగులు పెట్టే బదులు అసలు ఆ నష్టం అనేదే మనకు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఒక ముందు జాగ్రత్త ఉంటే మనకి నష్టం అనేది సంభవించదు, మన జేబులో డబ్బులు కూడా ఖర్చు అయిపోవు. మిరప పంటలో ప్రతి రైతు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మీ మిరప పైరు తెగుళ్ళ బారిన పడకుండా రక్షించుకోవాలి. ఇదే ప్రతి రైతు ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం.